హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకు తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ 2026కి సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. 14,000 ఎస్ఐ పోస్టులు అండ్ కానిస్టేబుల్ వేకెన్సీస్‌కి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఒకసారి డీటెయిల్స్ గనుక చెక్ చేస్తే ఫ్రెండ్స్, ఆర్గనైజేషన్ డీటెయిల్స్ వచ్చేసి రిక్రూటింగ్ అథారిటీ ఉంటుంది కదా! తెలంగాణ స్టేట్ పోలీస్ వాళ్ళు అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. జాబ్ టైప్ వచ్చేసి తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ జాబ్ ఫ్రెండ్స్. ఇదైతే జాబ్ లొకేషన్ వచ్చేసి తెలంగాణలోనే ఉంటుంది. పోస్ట్ వచ్చేసి సబ్ ఇన్స్‌పెక్టర్, ఎస్ఐ అండ్ పోలీస్ కానిస్టేబుల్‌కి సంబంధించి పోస్టులు అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసినట్టయితే ఫ్రెండ్స్, ఇది భారీ నోటిఫికేషన్ అనుకోవచ్చు ఫ్రెండ్స్. 14,000 వేకెన్సీస్ అంటే చాలా భారీ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. వేకెన్సీస్ డీటెయిల్స్ చూసినట్టయితే ఫ్రెండ్స్, ఫస్ట్‌గా సబ్ ఇన్స్‌పెక్టర్ పోస్ట్ ఉంటుంది కదా! వేకెన్సీ టైప్ వచ్చేసి సివిల్ ఆర్మ్డ్ స్పెషల్ ఫోర్సెస్‌కి సంబంధించి 2,000 వేకెన్సీస్ అయితే కేటాయించడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, పోలీస్ కానిస్టేబుల్‌కి సంబంధించి సివిల్ ఆర్మ్డ్ ఎస్‌పీఎఫ్, ఎస్ఏఆర్, సీపీఎల్‌కి 12,000 వేకెన్సీస్ అయితే కేటాయించడం జరుగుతుంది అని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. మొత్తం 14,000 వేకెన్సీస్ అయితే కేటాయించడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే సబ్ ఇన్స్‌పెక్టర్‌కి, ఎస్ఐ పోస్ట్‌కి మినిమమ్ బ్యాచిలర్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. అది కూడా రికగ్నైజ్డ్ ఇన్‌స్టిట్యూషన్ నుంచి అయితే కంప్లీట్ చేయవలసి ఉంటుందని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. పోలీస్ కానిస్టేబుల్‌కి చూసినట్టయితే 10+2 అయితే కంప్లీట్ చేసి ఉండాలి అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఏజ్ లిమిట్ కనుక చూసినట్టయితే సబ్ ఇన్స్‌పెక్టర్‌కి 21 నుండి 30 సంవత్సరాల మధ్య ఉన్న అభ్యర్థులు అయితే ఎలిజిబుల్ అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, పోలీస్ కానిస్టేబుల్‌కి చూసినట్టయితే 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల ఉన్న మధ్య అభ్యర్థులు అయితే అప్లికేబుల్ అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్, మీరు గనుక మన ఛానల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్‌పై ట్యాప్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్‌పై కూడా ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎక్స్ సర్వీస్‌మెన్ క్యాండిడేట్స్ ఉంటారు కదా! తెలంగాణ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే ఉండడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, సాలరీ డీటెయిల్స్ చూసినట్టయితే సబ్ ఇన్స్‌పెక్టర్ పోస్ట్‌కి 42,300 నుండి 1,15,270 వరకు ఉంటుంది అని మెన్షన్ చేశారు పర్ మంత్. పోలీస్ కానిస్టేబుల్ వచ్చేసి 29,760 నుండి 80,930 వరకు ఉంటుంది అని మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అడిషనల్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. డీఏ, హెచ్ఆర్ఏ, మెడికల్ బెనిఫిట్స్, పెన్షన్ అండ్ అదర్ అలవెన్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి 6 స్టేజెస్‌లో కండక్ట్ చేస్తారు. ప్రిలిమినరీ రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. పీఎంటీ టెస్ట్ ఉంటుంది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే పీఈటీ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. ఫైనల్ రిటన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత ఉండడం జరుగుతుందని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసి ప్రిలిమినరీ రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది కదా! ఆబ్జెక్టివ్ టైప్ ఎంసీక్యూస్ అయితే ఉండడం జరుగుతుంది. ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ ఫ్రెండ్స్. మార్క్స్ అయితే ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో అయితే ఎలాంటి యాడ్ అవ్వవు అని మెన్షన్ చేశారు. జస్ట్ క్వాలిఫైయింగ్ క్వెషన్స్ కోసమే, అంటే నెక్స్ట్ స్టేజ్‌కి క్వాలిఫైయింగ్ కోసమే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేశారు. కానీ టోటల్ క్వెషన్స్ వచ్చేసి 200 ఉంటాయి. 200 మార్క్స్‌కి అయితే ఉండడం జరుగుతుంది. 3 అవర్స్ అయితే కేటాయించారు. నెగెటివ్ మార్కింగ్ అయితే ఉండదు. తెలుగు ఆర్ ఇంగ్లీష్‌లో రాయొచ్చు అని మెన్షన్ చేశారు. సిలబస్ వచ్చేసి జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్, అర్థమెటిక్ అబిలిటీ, రీజనింగ్, మెంటల్ అబిలిటీ అయితే ఉండడం జరుగుతుంది అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ తర్వాత క్వాలిఫై అయిన అభ్యర్థులు ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ ఉంటుంది కదా! పీఎంటీ. జనరల్ వాళ్ళకి మెయిన్ చూసినట్టయితే 167.6 అయితే ఉండాలి అని మెన్షన్ చేశారు. చెస్ట్ వచ్చేసి 86 నుంచి 91 సెంటీమీటర్స్ మధ్య ఉండాలి అని మెన్షన్ చేశారు. ఎస్టీ వాళ్ళకి 160 ఉంటే సరిపోతుంది సెంటీమీటర్స్ హైట్, అండ్ 80 సెంటీమీటర్స్ నుంచి 85 సెంటీమీటర్స్ చెస్ట్ ఉంటే సరిపోతుంది అని మెన్షన్ చేశారు. ఫర్ వుమెన్ కేటగిరీ చూసినట్టయితే జనరల్ వాళ్ళకి 152 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. 152.5 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. ఎస్టీ వాళ్ళకు అయితే 150 ఉంటే సరిపోతుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. నెక్స్ట్ స్టేజ్ 3 ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది కదా! పీఈటీ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. ఫర్ మెన్ వాళ్ళకి చూసినట్టయితే 1600 మీటర్స్ రన్ అయితే ఉంటుంది. టైమ్ బేస్డ్ ఉంటుంది ఫ్రెండ్స్. అది ఒక్కొక్క టైంకి కొన్ని మీరు ఏ టైంలో ఫినిష్ చేస్తారో ఆ టైంని బట్టి మీకైతే మార్క్స్ కేటాయించడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ లాంగ్ జంప్ వచ్చేసి డిస్టెన్స్ బేస్డ్, అంటే అక్కడ మీరు ఏసిన దాన్ని బట్టి మీకైతే మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఔట్‌పుట్ వచ్చేసి 7.2 కేజీ అయితే ఉండడం జరుగుతుంది. డిస్టెన్స్ బేస్డ్, అది కూడా మీరు వేసే దాన్ని బట్టి మీకైతే మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఫర్ వుమెన్ చూసినట్టయితే 800 మీటర్స్ రన్ అయితే ఉంటుంది. టైమ్ బేస్డ్ ప్రకారం మీకైతే మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. లాంగ్ జంప్ కూడా సేమ్ అలానే ఉంటుంది. షార్ట్ పుట్ అయితే 4 కేజీస్ ఇవ్వడం జరుగుతుంది. మీరు వేసిన డిస్టెన్స్ బట్టి మీకైతే మార్క్స్ కేటాయించడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఇవన్నీ క్వాలిఫై అయిన అభ్యర్థులు ఫైనల్ రిటన్ ఎగ్జామినేషన్‌కి ఎలిజిబుల్ అవుతారు. ఫ్రెండ్స్, ఆ ఎగ్జామినేషన్ వచ్చేసి పోలీస్ కానిస్టేబుల్ ఫైనల్ రిటన్ ఎగ్జామినేషన్ అని అంటారు. ఫ్రెండ్స్, డీటెయిల్స్ చూసినట్టయితే టోటల్ 200 మార్క్స్ అయితే ఉంటుంది. 200 మార్క్స్‌కి 200 క్వెషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. డ్యూరేషన్ వచ్చేసి 3 అవర్స్ ఉంటుంది. ఎగ్జామ్ టైప్ వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్ ఫ్రెండ్స్. నెగెటివ్ మార్కింగ్ వచ్చేసి ఎలాంటి నెగెటివ్ మార్కింగ్ అయితే ఉండదు అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. సిలబస్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, అర్థమెటిక్ అబిలిటీ,
రీజనింగ్ అండ్ మెంటల్ అబిలిటీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సబ్ ఇన్స్‌పెక్టర్ పోస్ట్‌లకి ఫైనల్ రిటన్ ఎగ్జామినేషన్ చూసినట్టయితే 2 పేపర్స్‌లో కండక్ట్ చేశారు. పేపర్ 1 వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్ 100 మార్క్స్ ఉంటుంది. పేపర్ 2 అయితే డిస్క్రిప్టివ్ టైప్ అయితే రాయవలసి ఉంటుంది. రాత పరీక్ష అయితే ఉంటుంది. 100 మార్క్స్‌కి అయితే కేటాయించారు. మొత్తం 200 మార్క్స్‌కి మీకైతే ఎగ్జామినేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ సిలబస్ చూసినట్టయితే జనరల్ స్టడీస్, ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఐపీసీ, సీఆర్‌పీసీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, కరెంట్ అఫైర్స్, తెలుగు ఆర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్‌కి అయితే కేటాయించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫైనల్ మెరిట్ క్యాలిక్యులేషన్ చూసినట్టయితే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌కి అంటే ఆ ఎగ్జామినేషన్‌కి ఎలాంటి మార్క్స్ అయితే యాడ్ కావు. పీఎంటీ టెస్ట్‌కి కూడా ఎలాంటి మార్క్స్ అయితే యాడ్ కావు. పీఈటీ టెస్ట్‌కి అయితే మార్క్స్ యాడ్ అవుతాయి ఫ్రెండ్స్. ఫైనల్ మెరిట్ లిస్ట్‌కి, ఫైనల్ రిటన్ ఎగ్జామినేషన్‌కి అయితే మార్క్స్ యాడ్ అవుతాయి ఫ్రెండ్స్. లాస్ట్ మెరిట్ లిస్ట్‌కి సంబంధించి ఈ 2 పీఈటీ టెస్ట్ అండ్ ఫైనల్ రిటన్ ఎగ్జామినేషన్ టెస్ట్ రెండిటికి మార్క్స్ అయితే యాడ్ అవుతాయి లాస్ట్‌కి. లాస్ట్‌కి ఈ పీఈటీ టెస్ట్ అండ్ ఫైనల్ రిటన్ ఎగ్జామినేషన్ 2 యాడ్ చేసి మీకు ఏదో మెరిట్ లిస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. నోటిఫికేషన్ చూసినట్టయితే మార్చ్‌లో రిలీజ్ అవుతుంది అని మెన్షన్ చేశారు. ఆన్‌లైన్ అప్లికేషన్ వచ్చేసి మార్చ్‌లో స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్‌లో ఎండ్ అవుతుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసి మేలో స్టార్ట్ అవుతుంది. పీఈటీ, పీఎంటీ టెస్ట్‌లు జూలైలో ఉంటుంది. ఫైనల్ రిటన్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఆగస్టు ఉంటుంది. ఫైనల్ రిజల్ట్ వచ్చేసి అక్టోబర్‌లో రావడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫీజ్ అయితే కేటాయించారు. కేటగిరీ వైస్‌గా జనరల్, ఓబీసీ వాళ్ళకి రూ. 1000 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు రూ. 500 అయితే కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్. అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్ లింక్ ప్రొవైడ్ చేస్తారు కదా! ఆ నోటిఫికేషన్‌కి సంబంధించి నేనైతే అప్డేట్ ఇస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఆ నోటిఫికేషన్ ద్వారా మీరు ఆ లింక్ ద్వారా మీరైతే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అందులో న్యూ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కింద మీరు అయితే రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అందులో మొత్తం పర్సనల్ డీటెయిల్స్ అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి కదా! అన్నీ అప్‌లోడ్ చేయండి. మీ ఫోటోగ్రాఫ్స్ అండ్ సిగ్నేచర్స్ అన్నీ అందులో అడిగిన జేపీజీ ఫార్మాట్‌లో అడిగితే, పీడీఎఫ్ ఫార్మాట్‌లో అడిగితే అప్‌లోడ్ చేయవలసి ఉంటుంది. తర్వాత అప్లికేషన్ ఫీజ్ అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అప్లికేషన్ ఫీజ్ పే చేసిన తర్వాత సబ్మిట్ చేయండి. అప్లికేషన్ కంప్లీట్ అవ్వగానే మీకు అయితే ఒక ఫర్దర్‌గా యూజ్ కావడానికి ఒక ప్రింట్ అయితే మీ దగ్గర ఉంచుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. ఇది అయితే మంచి నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అయితే తప్పకుండా అప్లై చేసుకోండి. ఇంటర్ ఆర్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకైతే మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ ఆర్ ఎస్ఐ పోస్టులకు సంబంధించి భారీ నోటిఫికేషన్ 14,000 పోస్టులు అంటే చాలా చిన్న నోటిఫికేషన్ కాదు ఫ్రెండ్స్. భారీ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. ఎవరైనా మీ ఫ్రెండ్స్‌కి ఇంకా అప్డేట్స్ గురించి తెలియలేదు అంటే మీరు అయితే వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళకి కూడా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ డైలీ రావాలి అంటే మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.